మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. నంబుల పూలకుంట మండలంలోని గ్రంథాలయంలో ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్న అన్ని రకాల పుస్తకాలను విద్యార్థులు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ కార్యదర్శి పి రమ కోరారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ కార్యదర్శి రమ నంబుల పూలకుంట గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు. అలాగే గ్రంథాలయ వారోత్సవాలపై ఆరా తీశారు. ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు వినియోగదారులకు చదువుకునేందుకు పలు రకాల పుస్తకాలు రోజువారీ న్యూస్ పేపర్లను అందుబాటులో ఉంచారన్నారు. వీటిని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నంబుల పూలకుంట గ్రంథాలయానికి సంబంధించిన పుస్తకాలు న్యూస్ పేపర్లకు గ్రంథాలయానికి సంబంధించిన రిపేర్లకు వాడటానికి ఇతర ఖర్చులకు రావాల్సిన బకాయిలు 2,44,000 పైబడి ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. ఉన్నత అధికారులు రావాల్సిన బకాయిలపై గమనించి మంజూరు చేయాలని ఆమె కోరారు. ఎన్పీ కుంట గ్రంథాలయాధికారి శాంతమ్మ పాల్గొన్నారు. ఈరోజు ఎన్పీ కుంట శాఖ గ్రంథాలయాన్ని వార్షిక తనిఖీ చేయటకు రావడం జరిగింది. ఎన్పీ కుంట శాఖ గ్రంథాలయం నందు 7,005 పుస్తకాలు గలవు. అందులో తెలుగు 6,072, ఇంగ్లీష్ 683, హిందీ 183, ఉర్దూ 61 మరియు ఇతరాల 6 పుస్తకాలు మొత్తం 7,005 పుస్తకములు గలవు. అదేవిధంగా ఇక్కడ లైబ్రరీలో మెంబర్స్ 635 మెంబర్స్ ఉన్నారు. జెంట్స్ 295 మంది, లేడీస్ 125 మంది, చిల్డ్రన్స్ 215 మంది, మొత్తం 635 మెంబర్స్ కలిగి ఉన్నారు. ఈ గ్రంథాలయంకు 6 దినపత్రికలు వస్తున్నాయి. ఈనాడు, సాక్షి, జ్యోతి, వార్త, విశాలాంధ్ర, ప్రజాశక్తి మొదలైన దినపత్రికలు రెగ్యులర్గా ప్రతి రోజు వస్తుంటాయి. పాఠకులు రెగ్యులర్గా వచ్చి గ్రంథాలయం వినియోగించుకోవడం జరుగుతుంది. మరి గ్రంథాలయానికి గ్రంథాలయ సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రంథాలయ సెస్ ద్వారానే గ్రంథాలయాల అభివృద్ధి సాధ్యపడుతుంది. అయినప్పటికీ స్థానిక సంస్థల ద్వారా మాకు రావాల్సిన గ్రంథాలయ సెస్ బకాయిలు చాలా ఉన్నాయి. 2021 నుంచి 14 పంచాయతీల నుంచి ఈ మండలంలో 2021లో 54,893 రూపాయలు సెస్ బకాయిలు ఉన్నారు. 21-22 సంవత్సరానికి 58,753 రూపాయలు, 22-23 సంవత్సరానికి 62,794 రూపాయలు, అదేవిధంగా 23-24 సంవత్సరానికి 67,799 రూపాయలు. ఈ మాదిరిగా ఇయర్ వైజ్ బకాయిలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మండలం వాళ్ళని, పంచాయతీ వాళ్ళందరినీ, మరి ఈ వార్డులని నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఈ యొక్క బకాయిలన్నీ మాకు గ్రంథాలయ సంస్థ చెల్లిస్తే గ్రంథాలయ అభివృద్ధి సాధ్యపడుతుంది. గ్రంథాలయానికి అనేక అవసరాలు ఉంటాయి. కొత్త పుస్తకాలు తెచ్చుకోవడము, బిల్డింగ్లు ఏదైనా రిపేర్లు ఉంటే రిపేర్లు చేయించుకోవడము, పీరియాడికల్స్ అయినా తెప్పించుకోవడము, అన్ని గ్రంథాలయ సెస్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి గ్రంథాలయ సెస్ బకాయిలు మరి చెల్లించవలసిందిగా అధికారులందరినీ కోరుచున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రంథాలయాన్ని ఈ మండలం వాళ్ళందరూ వినియోగించుకొని, మరి ముఖ్యంగా స్టూడెంట్స్ కాంపిటేటివ్ బుక్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ వచ్చి యొక్క గ్రంథాలయం పుస్తకాలను వినియోగించుకొని గ్రంథాలయం కూడా బాగా జరిగేటట్లు చూడాలి. పుస్తకాలు ఉండేది ప్రజల కొరకే. కాబట్టి ప్రజలు వీటిని వినియోగించుకుంటేనే గ్రంథాలయానికి ఒక అర్థం అనేది ఉంటుంది. కాబట్టి ఉన్న పుస్తకాలందరూ అన్నిటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.